ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు వీడియోలు చూద్దాం. ఇందాకే చెప్పారు కదా, ఉద్యోగస్తులకి ఏదో చాలా అన్యాయం జరిగిపోతుందని. ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చేసిన ఈ వీడియో నా దృష్టికి వచ్చి నేను ఇప్పుడు అది చూపించబోతున్నాను. ఒక సామాన్యుడు ఎట్లా మాట్లాడుతున్నాడో కూడా చూడండి. కరోనా అనేటువంటి మహమ్మారి రావటం వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోవటం జరిగింది. మరి దానిలో భాగంగా భారతదేశంలోనే అనేక రాష్ట్రాల్లో కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ దాని నుండి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తానికి మరి శాలరీస్ ఎక్కడ కూడా ఆగకుండా ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా కూడా ఆయన చాలా చక్కగా మాకు అన్ని విషయాల్లో కూడా బాగున్నారు. ఆగినటువంటి డిఏల్ని జీతాల్లో మాత్రం కలిపేటువంటి దాంట్లో ఎక్కడ కూడా వెనకాడలేదు. మరి జీతాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి నెల జీతాలు వచ్చేట విధంగా ముఖ్యమంత్రి గారు చూడటం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేస్తామని ఏవైతే ఆయన చెప్పాడో దాన్ని అమలుపరిచాడు. మా ఎంప్లాయీస్ మొత్తం కూడా ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటారు, ఆయనకి భరోసా ఇస్తారని కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? వైఎస్ జగన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మేము తెలంగాణలో అయినా కానీ అక్కడివి ఏమేమి జరుగుతున్నాయి అనేది మేము టీవీ వార్తాపత్రికల ద్వారా అబ్జర్వ్ చేస్తుంటాము, సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తుంటాము. నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా బాగా చేసిండు, ఆయన కానీ నేను ఇంకెక్కువ బాగా చేస్తుండు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా పేద ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచిస్తుండే. అలాగే ఈయన కూడా పేద ప్రజలకు కానీ ఎవరికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే పెన్షన్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరగాలి, వాళ్ళు ఇవ్వాలరా రేపురా అంటుంటారు, లైన్ కట్టాలి. కొందరు శాతగాని ముసలోళ్ళు కింద పడిపోతుంటారు ఇట్లా సొమ్మసి వెళ్ళిపోయి. అలాంటి పరిస్థితి లేకుండా ఇంటికి వచ్చి మరీ డోర్ కొట్టి డబ్బులు ఇస్తుండు. అక్కడ ఇంటికి వెళ్ళి మరీ రేషన్ ఇస్తుండంటే మాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, మేము పోయి ఆంధ్రాలో ఉంటే బాగుండు అన్నట్టు ఆలోచన మాకు వస్తుంది. రైట్, అది ఒక తెలంగాణకు సంబంధించిన ఒక పౌరుడు చేసిన వ్యాఖ్య. ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణని పోల్చి రాశారు కదా, ఇప్పుడు అది చూసి రామోజీరావు గారు రాయమనండి. ఇక ఈరోజు చర్చలో ప్రధానంగా 2-3 అంశాలకు వెళదాం. ఒకటి, భువనేశ్వర్ గారు నిజంగానే ఆ రకమైన బూతులు తిట్టారా? ఇప్పటికే కోమటి జయరాం గారు వెధవులు ఐదని అంటాం, మరి ఇప్పుడు తాజాగా వచ్చింది వీడియో నకిలీదా ఒరిజినల్లా? మరి ఆ ఖండన ఎక్కడా వచ్చినట్లేదు. ఏదో టీడీపీ సంబంధించిన కొన్ని వాళ్ళు మాత్రం ఇది డీప్ ఫేక్ అనేది అన్నారంటే, ఒకవేళ డీప్ ఫేక్ అయితే మనం దాని గురించి వెళ్ళక్కర్లేదు కానీ, బట్ ఆవిడైతే ఖండించినట్లుగా ఎక్కడ కనపడలేదు. బహుశా ఇంత వైరల్ అయినటువంటి వీడియో ఇదే అనుకుంటాను. అది నిజమా కాదా? ముందుగా శివశంకర్ గారికి ఈ విషయాల మీద కాస్త అవగాహన ఎక్కువ ఉంటుంది. ఆయన తర్వాత ఈనాడు రాస్తున్నటువంటి ఉద్యోగ సంఘాల వ్యవహారం, అట్లాగే వాళ్ళు రంగంలోకి దిగి నేరుగా ప్రచారం మొదలుపెట్టేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి నినాదాలు ఇచ్చేస్తున్నారు. ఈనాడు వాళ్ళైతే చెత్త పాలన, చెత్త పన్నేశారు, ఎర్రటి అంకెల్లో ఎర్రటి ఎర్ర రంగేసి బార్డర్ వేసి మొత్తం రాసేసి నినాదాలు ఇస్తున్నారు. దాని మీద కూడా ముందుగా వెళదాం. శివశంకర్ గారు చెప్పండి, అసలు ఈ వీడియో నిజమైందా ఒట్టిదా? అది ఇప్పుడు చూశారు కదా వాళ్ళ నినాదాలు. ఇక అంటే పార్టీ కరపత్ర కంటే కూడా నీచంగా హీనంగా మార్చేసి ఆ రకంగా ఇస్తున్నారు అనమాట. రైట్, దాని మీదకి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. శివశంకర్ మీరు మాట్లాడండి. ఏమిటి, భువనేశ్వర్ గారు నిజంగానే అంత నీచంగా బూతులు తిట్టుంటారా? ఇది నమ్మదగిన విషయమేనా, అబద్ధమా, లేకపోతే ఏమిటి వాస్తవం ఏమిటి? మరి ఆవిడ ఖండించి ఉండాల్సింది, ఈ పార్టీకి ఎందుకు ఖండించలేదు? టీవీల్లో వార్తలు వచ్చాయి వీటన్నిటి మీద. సార్, ఓవరాల్గా మనము గమనించినట్లయితే వాళ్ళ యొక్క టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు కుటుంబం కావచ్చు, ఇదంతా కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్. వాళ్ళ నోటికి అదుపు మొదటి నుంచి లేదు. కానీ ఈరోజు వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే ఒక్కొక్కరిది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేటువంటిది ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళు కోల్పోయారు. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటిది మనసులో ఏదుందో, ఉదాహరణకు నేను 2-3 చెప్తాను సార్. భువనేశ్వర్ విషయం వచ్చే ముందు చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఉద్యోగుల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, ఎస్సీల పట్ల కానీ, బీసీల పట్ల కానీ వాళ్ళ మనసులో భావన ఎలా ఉందో వాళ్ళ యొక్క మనస్తత్వం బయటపెట్టారు. లోకేష్ కూడా అదే మాటగా మనం చూసాము. ఈవెన్ చంద్రబాబు కూడా నిన్న మాట్లాడుతూ మనసులో మాట పవన్ కళ్యాణ్ మీద ఉంది. జగన్ని తిడుతూ ఆయన మనసులో ఏదైనా ఉంటుంది కదా సార్, డీప్గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే నిజాలు బయటకు వస్తాయి. సో ఆ విధంగా విజయనగరంలో మన మీటింగ్లో చూసాము. చంద్రబాబు గారు జగన్ గారు తిడుతూ ఏమంటారు, పవన్ కళ్యాణ్ మనసులో ఉండేది క్లియర్ చెప్పారు. నెత్తి మీద రూపాయి పెడితే పావలా కమ్మడబోడు, పైసా కమ్మడబోడు ఇతను పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే ఫ్రస్ట్రేషన్లో నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇక భువనేశ్వర్ గారి గురించి చూద్దాం సార్.
నిన్న భువనేశ్వర్ గారు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది కదా, ఆడియోలు వచ్చినాయి. ఆడియోలు యథాతథమైనటువంటి వాస్తవము. ఎందుకు ఇంత గంటాపదంగా చెప్తున్నామంటే సార్, వాళ్ళు చెప్పినట్టు ఒకరు ఇద్దరు డీప్ ఫేక్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటి టెక్నాలజీ బేస్తో నార్మల్గా బయటకు వస్తున్నాయి. సార్ ఏదైనా కూడా టెక్నాలజీ కావాల్సింది కొంచెం సోర్స్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి కూడాను సోర్స్ కావాలంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ప్రజల్లోకి వచ్చి ఎక్కువ మాట్లాడిన మాటలు కానీ ఆ సిమిలర్ మాట్లాడినటువంటి మాటలు తీసుకొని జనరల్గా ఈ మధ్య డీప్ ఫేక్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. కానీ తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్లో కావచ్చు, వీడియోస్ కావచ్చు, లిప్ మూమెంట్ కానీ పెట్టడానికి మాత్రమే వీడియోకు ఆడియోకి సింక్ చేయడానికి క్లియర్గా డీప్ ఫేక్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఆడియో వచ్చింది, అది కూడా తెలుగులో ఆమె అరుదుగా అంటే చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు కూడా తక్కువ బయటికి వస్తాయి. కాబట్టి ఆ మాటలు తీసుకొని వచ్చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్ ఫేక్ చేయడానికి ఆస్కారమే లేదు. డీప్ ఫేక్లో ఒకవేళ ఉండింటే ఈమె ఆ వీడియో ఏదన్నా పెట్టి ఈ ఆడియో తెచ్చి రెండు సింక్ చేసేసి ఆ లిప్ మూమెంట్ పెట్టి బయటికి ఒకవేళ వదిలి ఈ వీడియో ఇదిగో అంటే అది ఎవరైనా డీప్ ఫేక్ చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఈమె మాట్లాడినటువంటి మాటలు వాస్తవమైనటువంటివి. ఆ మాటలు కూడా చూస్తే సార్, ఇది రెండు విషయాలు చూసుకుందాము. ఇది డీప్ ఫేక్ కాదు, ఇది వాస్తవం అనేటువంటిది నిరూపితమైనటువంటిది. ఇక రెండవది, మనసులో ఎంత అహంకార భావం సార్ అది. ఒక తక్కువ జాతి వాళ్ళను తను పుట్టింది గొప్ప కులంలోనే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. రామారావు ముఖ్యమంత్రి కూతురే, నువ్వు ముఖ్యమంత్రి భార్యవే. కానీ పేద ప్రజల మీద ఎలా ఉండాలి సార్? మీరు పాలించే స్థానంలో ఉండే వాళ్ళు కింద వాళ్ళని, పని వాళ్ళని, ముఖ్యంగా పేదవాళ్ళని, ఎస్సీలకు సంబంధించిన వాళ్ళని హక్కున చేర్చుకునేటువంటి గుణము పెద్దవాళ్ళకు ఉండాలి, మీలాంటి వాళ్ళకి. అలాంటిది మీరు వాళ్ళను నేను పెద్ద జాతిలో అంటే శివశంకర్ గారు అంటే ఎవరిని ఉద్దేశించి ఆవిడ అన్నది కాదు శివశంకర్ గారు, ఆవిడ ధోరణి ఎట్లా, ఇది ఇంట్లో వాళ్ళని అన్నారా లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళని అన్నారా, పార్టీ వాళ్ళని అన్నారా? మీకేమనిపించింది? నిజంగా ఆ బూతులు అయితే అసలు సభ్య సమాజం భరించలేని బూతులు అవన్నీ కూడా, అది వాస్తవం. కానీ మీకేమనిపించింది? అది ఆ రకంగా బూతులు సరే మీరైతే అది ఫేక్ కాదు అని చెప్తున్నారు. మీరు కాస్త ఈ విషయంలో ఎక్స్పర్టైజేషన్ ఉంది కాబట్టి మీరు చెబుతున్నారు, నాకైతే ఆ విషయం లేదు. కానీ బట్ ఎవరిని ఉద్దేశించి అని ఉంటారని మీరు అనుకుంటున్నారు? సార్ ఇక్కడ రెండు పాసిబిలిటీ సార్. ఒకటి ఇంట్లో పనిచేసే వాళ్ళను అనేటువంటి అవకాశము, లేకపోతే కనుక ఎవరన్నా తమ నాయకులు ఎవరైనా కూడాను, నాయకురాళ్ళు ఎవరైనా ఎస్సీ జాతికి సంబంధించిన వాళ్ళు పాపము ఏదైనా ఇంట్లోకి వచ్చేసి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ అక్కడ సంబంధించిన వాళ్ళని మాట్లాడితే నువ్వు నాకు చెప్పేదానివా, నువ్వా బయటికి పో అని ఆ మాటలు ఉన్నాయి కదా. నిజంగా మన లైవ్లో మీరు కూడా అస్సలు అనుమతించరు కాబట్టి ఆ భాష చెప్పడానికి కూడా నేను డేర్ చేయట్లేదు, ఎందుకంటే మీరు కట్ చేస్తారని చెప్పి ఉద్దేశంతో. వద్దులే, మీరు అనుమతించరు ఇలాంటి మాటలు. కాబట్టి ఆ మాటలు నిజంగా జుగుప్సాకరంగా ఉన్నాయి సార్. సభ్య సమాజం కాదు కదా, ఈవెన్ రోడ్డులో తిరిగే వాళ్ళు కూడా ఈ మాటలు వింటే యాక్సెప్ట్ చేయరు. అది ఖచ్చితంగా తమకు చేసేటువంటి సేవకులకి కింద పనిచేసే వాళ్ళను మాత్రమే ఆవిడ దూషించింది. అదేవిధంగా పార్టీకి, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు పాపం ఉంటారు కదా, పెద్ద నాయకురాలు కాబట్టి ఆమె తిరుగుతుంది కాబట్టి కొంచెం ఈ మధ్య యాక్సెస్ పెరిగింది. ఈ యొక్క ఏదో చేస్తుంది కదా, నిజం గెలవేలా లేదా చంద్రబాబు జైల్లో ఉండాలనేటువంటిది ఉంది కదా, దాంతో ఏర్పడింది. కాబట్టి ఒకరిద్దరు వచ్చేసేసి ఏదైనా చిన్న సలహాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే అమ్మ మన పరిస్థితి బాగలేదో, లేకపోతే మిమ్మల్ని జనం నమ్మలేదమ్మా ఏదైనా చెప్తూనే ఉండొచ్చు. దానికి శివాలెక్కిచ్చేసేసి శివాలెత్తించడం ఏంటి సార్ ఇది? నిజంగా సార్ ఈ మాటలు నిజంగా ఒకవేళ డీప్ ఫేక్ అయినా అబద్ధమైనా కూడా ఈరోజు రామోజీరావు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో జగన్ గారు ఇలా చేశారు, వైఎస్ఆర్సీపీ ఇలా చేసింది, సోషల్ మీడియా ఇలా చేసిందని తాటికాయ అక్షరాలతో వచ్చిండేటి. అదేవిధంగా ప్రెస్ మీట్లు ఒక 20-25 ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని దుమ్మెత్తిపోసేవాళ్ళు. ఇందులో వాస్తవం ఉంది కాబట్టే అది బయటికి వస్తే జనాలకి ఇంకా వీడియో ఆడియో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి భయంతో దాచుకొని ఉన్నారు. ఎక్కడ రాయలేదా? వాళ్ళెవరు మాట్లాడలేదా? శివశంకర్ మిత్రమా వాళ్ళెవరు, టీడీపీ వాళ్ళు ఎవరు ఎక్కడ కూడాను ఏ న్యూస్ పేపర్ చూసినా, ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా లేదు సార్. ఎక్కడ కూడాను
బాస్టర్డ్ అనేటువంటి మాట సార్ చాలా చాలా పెద్ద బూత్ సార్ తెలుగులో. బాస్టర్డ్ అంటే కనుక వద్దులండి, ఒక అవన్నీ చెప్పొద్దంటే కూడా మళ్ళీ వేశ్యకు చెప్తారు. పుట్టుక, ఒక వేశ్యకు వద్దు, పుట్టిన వల్ల దయచేసి, ఆ మాట కూడా సార్ దయచేసి చాలా నీచమైనటువంటి భాష. దయచేసి ఆవిడ బూతులు మాట్లాడింది అనేది ఒక అభియోగం అయితే వాటిని మనం ప్రచారం చేయడం ఇంకా తప్పు అవుతుంది. మన బూతులు తప్ప మిగతా అసలు దానివల్ల వచ్చే పరిణామం ఏంటి, టీడీపీకి ఏమాత్రం నష్టం జరుగుతుందా, లేదా టీడీపీ వాళ్ళు ఎవరు ఫీల్ కాకుండా ఉంటారా? రెండు, ఇంతకుముందు వెధవలను ఒక ఆయన తిట్టాడు, ఓట్లేసే వాళ్ళందరినీ వెధవలని తిట్టాడు. సో ఈ పరిణామాలన్నీ కూడా తెలుగుదేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనుకుంటున్నారు? సార్ ఖచ్చితంగా ఇది సార్ సభ్య సమాజం అంతా కూడాను ఎవరైతే వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను పూర్తిగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత ఉంది సార్. జగన్ గారు చేసినటువంటిది సామాజిక న్యాయం కానీ, టికెట్లు ఇవ్వడం కానీ, ఆ యొక్క డైరెక్ట్ బెనిఫిషియరీ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారా చేసిన వాళ్ళు పూర్తిగా ఉంది. ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ ఈ మాటలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వెనుకబడిన వాళ్ళు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, కానీ మహిళలు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక్కరు కూడాను వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉండబోదు. అదేవిధంగా మీరు అన్నట్టు ఆ కోమటి జయరామ్ అనేటువంటి వ్యక్తి లైవ్లో అది డీఫేక్ అని ఎక్కడ కూడా దాన్ని కూడా ఖండించలేదు. కోమటి జయరామ్ వెధవల్లారా, వెధవలకి వెళ్ళేసేసి డబ్బులతో కొనేయండి, ఓటు వేయలేని వెధవలు ఉంటారు అనేటువంటి అన్నారు కదా. ఖచ్చితంగా సార్ దీన్ని తెలుగుదేశం పార్టీని బహిష్కరించేటువంటి స్థాయికి వాళ్ళు చేర్చుకున్నారు సార్. రైట్, టీడీపీని బహిష్కరించే స్థాయికి ఎవ్వరు కూడా సార్ వాళ్ళకి మద్దతుగా ఎవ్వరు ఉండబోరు. ఏ బీసీ కూడా, ఎందుకంటే నాయి బ్రాహ్మణులు తీసుకొని తోకలు కత్తిరిస్తా అడుక్కుంటే తోకలు కత్తిరిస్తా. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? ఇంకొకటి, అత్త కోడలు మగబిడ్డని కంటే అత్త వద్దంటుందా అంటే వాళ్ళకున్నటువంటి ఆలోచన రీతి జనాలకు అర్థమైంది. రామోజీరావు కూడా ఇప్పుడు మేనేజ్ చేసే పరిస్థితిలో లేరు. ఆంధ్రజ్యోతి కూడా పరిస్థితి లేదు మేనేజ్ చేసే పరిస్థితి టీవీ5కి. ఎందుకంటే వాళ్ళే ప్రజల మధ్యకు వచ్చేసి వాళ్ళ ఛానల్లోనే వాళ్ళే బయటకు వచ్చి పెడుతున్నారు. ఖచ్చితంగా సార్ ఆంధ్రప్రదేశ్ సమాజం అనేటువంటిది తెలుగుదేశం పార్టీని వాళ్ళ అసోసియేట్ని బహిష్కరించేటువంటి రోజు మే 13వ తారీఖు. రైట్. సత్యనారాయణమూర్తి గారు, అమలాపురం, చెప్పండి, ఈ భూత పురాణాల మీద మీరేమంటారు? నిజమని నమ్ముతున్నారా, లేదా అవాస్తవమైనటువంటి వచ్చినా వాళ్ళు ఖండించలేదు కాబట్టి ఇప్పుడు దీని మీద చర్చ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, 14 ఏళ్ల పాటు పనిచేసిన ఒక వ్యక్తికి సంబంధించిన కుటుంబీకురాలు, అలాగే 16 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, 46 ఏళ్లుగా ఉన్న వ్యక్తికి సంబంధించినటువంటి భార్య గారు కాబట్టి ఈ చర్చ తప్పనిసరి. ఆవిడ కూడా జనంలో తిరుగుతా న్యాయం గెలిపించాలని అదని తిరిగారు కాబట్టి మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఆ రకమైన బూతులు, పైగా అందుట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే చెత్త అంటూ చెత్త పుట్టలో పుట్టి వేషాలు వేస్తున్నారు, నేను పెద్ద ఇంట్లో పుట్టాను అంటే పేదవాళ్ళు అయితే చెత్త పుట్టలో పుట్టినట్లా, పేదవాళ్ళు మరి ఎట్లా? అది నాకేం అర్థం కాలేదు ఆ పాయింట్ వరకు. సత్యనారాయణమూర్తి గారు మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. రామోజీరావు గారు ఏ రంగం మీద పడి ఏడుస్తున్నాడో ఆ రంగాలన్నీ మంచి అభివృద్ధిలో ఉన్నట్టు లెక్కండి. అంతేనా? ఆ అభివృద్ధిలో ఉన్న రంగాల మీద పడి అతను ఏడుస్తూ ఉంటాడు. అవును. నేను అందుకే రోజు అబద్ధం వాస్తవం అని చెప్పాల్సి వస్తాను. జనాలు అంతా గుర్తించలేని స్థితిలో లేరండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో. అవును. ఆ తర్వాత భువనేశ్వర్ గారు కనీసం అరగంట మాట్లాడారండి భూత పురాణం. అరగంట వీడియో వచ్చింది అంతా, అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుందండి. అది అరగంట సేపు వచ్చిందా? ఈయనైతే ఒక్క మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఈవిడైతే అరగంట మాట్లాడారండి భూత పురాణం. అయ్యో, ఎందుకు అట్లా? ఎవరి మీద అర్థమైందా? ఇంకా అందరి మీదనండి, ఇంకా ఆవిడకి ఎవరి మీద అయితే కేసు ఉందో అందరి మీద మాట్లాడారు ఆవిడ. అంతేనా? తర్వాత అండి ఈ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానని అమిత్ షా గారు ప్రకటించారు. అవును. ఆయన చీకట్లో రాయిసిరే అండి. ఆయన చీకట్లో రాయిసిరేడా? దీని మీద ఏమైనా వ్యతిరేకత వస్తే వెనక్కి మడుదాం, లేకపోతే మొత్తం ఎస్సీ బీసీ రిజర్వేషన్ కూడా రద్దు చేస్తారండి వాళ్ళు. అంతేనా? అది సరే, అది ఖండిస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ నాయకులు కూడా తెలంగాణలో ఓపెన్గా చెబుతున్నారు, ఏపీకి వెళ్ళి వచ్చి చంద్రబాబు గారితో కలిసి వచ్చిన తర్వాత మా ఉద్దేశం అదే అని ఇండైరెక్ట్గా చెబుతున్నారు. అక్కడికి వెళ్ళి ధైర్యంగా చెప్పాలి కదా. నిన్న పీయూష్ గోయల్ చెప్పలా, ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్పాడు, అమిత్ షా చెప్పారు, ఎస్ మా విధానం ఇది,
అని చెప్పారు. అక్కడ పీయూష్ గోయల్ కలిసిన తర్వాత చంద్రబాబు విధానం, చంద్రబాబు కూడా మాతో ఏకీభవించాల్సిందే, ఏకీభవించాడు అని చెప్పాలి కదా, చెప్పకుండా డ్రామా ఆడారు. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎక్కడ కనపడకుండా అసలు ముస్లిం అన్న పదం లేకుండా జాగ్రత్తగా ఒక 2 లైన్లు రాసి వదిలేశారు. రైట్. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఈ భువనేశ్వర్ గారు ఇంట్లో వాళ్ళ గురించే మాట్లాడిందండి. అంతేనా? ఎందుకనంటే భువనేశ్వర్ గారు ఎప్పుడు కూడా తండ్రి ఉన్నప్పుడు కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా బయటకు రాలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అసెంబ్లీలో నా భార్యను బూతులు తిట్టాడు అని చెప్పేసి మాట్లాడాడు, ఆ రోజున ఎందుకంటే నేను లైవ్ చూశానండి అసెంబ్లీ సమావేశాలని. ఆ రోజున అసలు ఆ విషయం అనేది రాలేదు. ఇంట్లో ఉన్న విషయాన్ని భార్యను కూడా రోడ్డు మీద పెట్టారు కాబట్టి ఇలాంటి విషయాలు అప్పుడున్న కానించే భువనేశ్వర్ గారు బయటకు వచ్చారు. అంతకుముందు ఎప్పుడు కూడా రాలేదండి. ఒక విధంగా చెప్పాలని అంటే చంద్రబాబు నాయుడు కూడా అంటే అని ఉండొచ్చండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ కన్నా కుటుంబం తక్కువ కుటుంబంలో ఇది నుంచి వచ్చిన వ్యక్తి, 2 ఎకరాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆ విధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఇది దాంతో ఎందుకంటే ఓడిపోతామని ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి వీళ్ళు. ఉన్న తర్వాత ఎందుకంటే ఇక్కడ ఈ కొడుకు చేసే విషయాలకు కానీ, కొడుకు ప్రచారం వల్ల పార్టీ దెబ్బతింటుంది కానీ, ఈ విధంగా దాంతో మా అక్క అని చెప్పేసి ఒక విషయం కూడా అక్కడ వస్తుందండి. అంటే అక్క కూర్చుంటే కూడా మీరు ఇది చేయలేకపోతున్నారంటే కుటుంబం నుంచి వచ్చింది, ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడిందండి. దాంతో టీడీపీ వాళ్ళు ఎన్ని తలకిందులు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదండి. చంద్రబాబు నాయుడు గాని తర్వాత రామోజీరావు గాని ఎన్ని రాసినా కూడా ప్రజల్లో అనేది అర్థమైపోతుందండి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద అందుకే ఇప్పుడు నినాదాలు కూడా మొదలు పెట్టేశారు. ఆ నినాదాలు ఇచ్చేసి జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. రైట్. తిలక్ గారు, రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. తిలక్ గారు చెప్పండి, మీకేమైనా అర్థమైందా? ఎవరిని ఉద్దేశించి ఆవిడని ఉంటారు? ఇప్పుడు ఈయన ఇంకా అంతకంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం నమ్మొచ్చో నమ్మకూడదు, అది వేరే విషయం. మీరేమనుకుంటున్నారు? ఆవిడ ఎవరిని తిట్టుంటారు? నిజంగా తిట్టారా లేదా? ఇది అబద్ధపు వీడియోనా, నిజమైన ఆడియోనా కాదా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు శివశంకర్ అయితే దాని మీద క్లారిటీగా చెప్పాడు. మీరేమనుకుంటున్నారు? స్పష్టత అయితే లేదండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం, మాట్లాడు. నమస్కారం. ఈ ఆడియోలో స్పష్టత అయితే లేదు, కానీ ఆ వాయిస్ మాత్రం ఆవిడలాగానే వినిపిస్తుంది. ఆవిడదే అనిపిస్తుందా? ఆవిడ వాయిస్ లాగానే అనిపిస్తుంది. గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, లోకేష్ గారు కొందరు పద్మనాభం గారిని బూతులు తిట్టడం కానీ, పద్మనాభం గారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని బూతులు తిట్టడం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య బండారు సత్యనారాయణమూర్తి గారి టికెట్ విషయంలో విశాఖపట్నంలో బస్సులని అసభ్యంగా మాట్లాడుకున్నారనేది కానీ, ఇప్పుడు ఇది కానీ ఎందుకు బాలకృష్ణ గారు కూడా ఏకంగా ప్రైమ్ మినిస్టర్నే బూతులు తిట్టినంత పనిచేశాడు. తర్వాత ఆడవాళ్ళని ఉద్దేశించి ఏం వ్యాఖ్యానించాడో కూడా చూశాం కదా. అవునండి. అందువల్ల ఆ కుటుంబంలో సభ్యులందరికీ ఇది ఒక అలవాటు అనేది అర్థమవుతుంది. రెండోది ఈ ఆడియోకి సంబంధించి వాళ్ళ ఖండన రాలేదు, వాస్తవం. ఇదే కాదండి, ఎందుకో దురదృష్టం ఏంటంటే వాళ్ళ దురదృష్టం అట్లా ఉంది. వాళ్ళ తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చిన వీడియోలు 147 సీట్లో వైసీపీ గెలవడానికి అవకాశం ఉందని ఒక వీడియో వచ్చింది. దాన్ని స్పష్టంగా ఖండించరు వాళ్ళు. అట్లాగే మొన్న కోమటి జయరాం గారి వీడియో వస్తే అది ఖండించలేదు. ఇప్పుడు ఈ విషయంలో భువనేశ్వర్ గారి ఆడియో గురించి కూడా ఖండించలేదు. గతంలో కూడా భువనేశ్వర్ గారు కనకదుర్గ దేవస్థానంలో క్షుద్ర పూజలు చేయించారు, లోకేష్ ముఖ్యమంత్రి కావాలనేది ఒక వదంతులు వచ్చినాయి. దాని మీద శ్రీకాళహస్తిలో అయితే సస్పెన్షన్లు కూడా జరిగినాయి. సరే, దాని మీద ఎంక్వైరీ జరగకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డారు. అది గతంలో ఉంది. అందువల్ల భువనేశ్వర్ గారి గురించి రకరకాలుగా బయటకు వస్తున్నాయి, కానీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఖండించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఇదే జరిగిందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఎన్టీ రామారావు గురించే అసభ్య పదజాలంతో దూషించారనేది రకరకాల కథనాలు ఉన్నాయి. అందువల్ల ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఒక అలవాటు. వాళ్ళకి అహంకారం అనేది తల మీదకి ఎక్కి మాట్లాడుతూ ఉంటారనేది గతంలో అనుకున్నాను. ఇప్పుడు ఇది కొత్త దృష్టాంతం అని నేను
దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఆయన వెధవలని ఆయన తిట్టితే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఈవిడ నిజంగానే ఈవిడ వాయిస్ అయ్యండి, ఈవిడ ఖండించలేదు కాబట్టి ఇప్పటివరకు ఇంత ప్రచారం జరుగుతున్నా మరి మీరు కూడా చెబుతున్నారు ఆవిడ వాయిస్ ఇలాగనే ఉంది ఖచ్చితంగా అని. దీని ప్రభావం ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇలాంటి ఇంత పండబూతులా మరి అన్యాయంగా ఇంత వైరల్ అయిన వీడియోని మనం ఇంతకుముందు ఎక్కడ చూసి ఉండం. ఇప్పుడు ఒకటండి, రెండు అక్కడ సమాజంలో వర్గాలుగా విడిపోయారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే వర్గం అయితే చంద్రబాబు నాయుడు గారు బూతులు తిట్టినా గానీ అది ఒక ప్రవచనం లాగా భావించే శక్తులు ఎక్కువయ్యాయి. ఆ మనుషులు కూడా ఎక్కువయ్యారు. ఇప్పుడు దీన్ని కూడా ఈ రకంగానే ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలంటే తెలుగుదేశం అనుకూల వెబ్సైట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద సానుభూతి వచ్చింది. మరి దేనికి సానుభూతి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అగ్రవర్ణాల్లో, పట్టణ ప్రాంతాల్లోనే ఉద్యోగస్తుల్లో, పట్టణ ప్రాంత ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద సానుభూతి వచ్చిందంట. జీవిత చరమాంకంలో ఉన్నాడు, ఒక్కసారి ముఖ్యమంత్రి చివరి దశలో అయితే బాగుంటుందని సానుభూతి వచ్చిందట. నిజంగా అట్లా రాస్తున్నారా? ఇంతకంటే విచిత్రం మరొకటి ఉండదు. ఇక అందువల్ల వాళ్ళు ఆ లెక్కలు వేసుకుని సరే ఇంత సానుభూతి ఉన్నా కానీ పేదవాళ్ళంతా వైసీపీ వైపు ఉన్నారు, గ్రామీణ ప్రజలు వైసీపీ వైపు ఉన్నారు కాబట్టి మరి మనం గెలవడానికి అవకాశం ఉందా లేదా అనే తర్జన భర్జనలు కూడా జరుగుతున్నాయి. వల్ల వాళ్ళు అసభ్య పదజాలంతో దూషించడం అనేది ఆ కుటుంబ సభ్యుల హక్కు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనకు ఇప్పుడే కాదు, సెక్రటరియట్ లో నాయి బ్రాహ్మణులు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఏం చెప్పారు, ఆయన ఏం మాట్లాడారు? ఈ రకంగా దూషించడం, పరుష పదజాలంతో మాట్లాడడం, హెచ్చరించడం ఇవన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులకి అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం కాదు. ప్రజలు ఎలా తీసుకుంటారంటే ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది కదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి. అందువల్ల అది కొత్తగా వచ్చిన ఒక దృష్టాంతం తప్ప. అయితే ఒక మాట చెప్పండి తిలక్ గారు, ఆయనకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా కొంత పనిచేస్తుంది. జగన్ని విమర్శించపోయి పవన్ కళ్యాణ్ పైసా పనికిరాడు అన్నట్టుగా చెప్పి వ్యాఖ్యానించడం, అది కూడా వీడియో వైరల్ అయింది. ఎట్లా అటువంటి అంటే ఏజ్ ఫ్యాక్టర్ ప్రభావం పనిచేసే వ్యక్తి సీఎంగా మరి ఇబ్బంది ఏమి ఉండదంటారా? ఆయన ఇంకా చేయగలుగుతాడంటారా సమర్థంగా? ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి కారణం అవుతుంది అంటే పూర్తిగా అదే కాదు. ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. గెలిచే అవకాశాలు లేవనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి, కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలంటే కొడుకు రాజకీయంగా పనికిరాకుండా పోతున్నాడు, ముఖ్యమంత్రి అవకాశం కనపడట్లేదు, జీవిత చరమాంకంలో పదవి లేకుండా గడపాల్సి వస్తుందా, ఈ ఫ్రస్ట్రేషన్లు ఎక్కువైపోయి ఆయన భరించలేని బాధతో మాట్లాడుతున్న మాటలు తప్ప మరొకటి కాదు. ఆయన ఒక విషయంలో కాదు, పార్టీ వాళ్ళని అంటున్నాడు, బయట వాళ్ళని అంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అన్న మాట నెత్తి మీద రూపాయి పెడితే పైసా పనికిరాడు అనే ఆ మాట అది చాలా ప్రభావం ఉంటుందని నేను అనుకుంటున్నాను. పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ అభిమానించే వర్గాల్లో ఆ ప్రభావం ఉంటుందని అనుకుంటున్నాను. అయితే పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ దాన్ని ఖండించలేదు. అది చాలా ఆశ్చర్యం కలిగించినాడు. ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడా అంటే ఆయన అంతకుముందు చెప్పాడు కదా, చంద్రబాబు చాలా గొప్పవాడు, సీనియర్, నేను సేవ చేస్తాను, నేను కట్టుబడి ఉంటానని. ఆయన ఎప్పుడో సరెండర్ అయిపోయాడు. కూలీగా కూడా పనిచేస్తాడంట. మొత్తం జనసేననే కూలీగా మార్చేశాడు చివరికి ఆయన పాపం. రైట్. శ్రీనివాస్ గారు శ్రీకాకుళం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. సౌండ్ మాది శ్రీకాకుళం జిల్లా తిమడాం విలేజ్ అండి, శ్రీముఖలింగం పక్కన. శ్రీముఖలింగం బాగుంటుంది. అవునండి. అయితే ఒక రెండు విషయాలు చెప్దామని కాల్ చేశానండి. ముందు మీ షో చూస్తూ ఉంటాము, మాట్లాడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు అవకాశం రాలేదండి. మా నాన్నగారు మా అమ్మగారికి టీడీపీ గవర్నమెంట్ లో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడానండి, ఎన్నిసార్లు మండలాల చుట్టూ తిరిగినా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవాలా. ఎందుకంటే మాది మధ్య తరగతి ఫ్యామిలీ కంటే ఇంకా దిగువకండి. చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశాను. ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం ఒక ₹2 ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే కాస్త సపోర్ట్ ఉంటుంది అనే ఒక ఆశ ఉండేదండి. అయితే అలాంటి టైంలో మీ మండలాల చుట్టూ చాలా సార్లు తిరిగినప్పటికి కూడానండి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవాలి. ఈవెన్ అప్పుడు మా అమ్మ నాన్న టీడీపీ గవర్నమెంట్ కి ఓట్లేసారు. పట్టించుకోకపోతే చాలా సార్లు ఈవెన్ నేను డిగ్రీ కాలేజ్కి వెళ్ళినప్పుడు, డిగ్రీ ఆఫ్ డే కాలేజీలు అండి మాకు, ఒక పూట కాలేజ్కి వెళ్ళడం, మిగతా టైంలో మండలాల చుట్టూ తిరగడం, ఇది మాకు పని వారంలో 2 రోజులు. అలాంటిది జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అండి మేము ఎవరి దగ్గరికి, మా అమ్మ నాన్న ఎవరి దగ్గరికి పోలేదండి.
వాళ్ళే మా ఇంటికి వచ్చారు. వాలంటీర్లా? వాలంటీర్లు అండి. ఓకే. వాలంటీర్లు వచ్చారు. తర్వాత ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా వచ్చారు, మా ఇంటికి సంప్రదించారు. ఓహో. మేమెవరిని ఏ ప్రొఫైల్ మాది ఇవ్వలేదు, ఈ డాక్యుమెంట్స్ మేము ఇవ్వలేదండి. వాళ్ళే మా ఇంటికి వచ్చి మా నాన్నగారికి మా అమ్మగారికి వాళ్ళ అర్హత బట్టి పథకాలు ఇచ్చారు. ఓ. మేము ఎవరిని అడగలేదు, ఏ అధికారి చుట్టూ తిరగలేదు, ఏ ఒక్క రూపాయి కూడా మేము ఎవరికి కట్టలేదండి. ఓకే. ఇది ఒకటి. ఇంకోటండి, మా విలేజ్ లో ఒక 10 ఫ్యామిలీస్ పిల్లలు లేక, అంటే కూతురు గాని కొడుకు గాని లేక చాలా మంది రోడ్డును పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నప్పుడు కూడానండి ఎన్నాళ్ళు చూస్తారండి. అవును. వాళ్ళకి ఆర్థికంగా కూడా సపోర్ట్ లేక చాలా ఫ్యామిలీస్ అండి 10 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. వాళ్ళు ఏంటంటే టెంపుల్స్ దగ్గర బెగ్గింగ్ చేసుకోవడం ఇలా మారిపోయిందండి. వాళ్ళకి ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళు కూడా మాతో పాటు మండలాలకు వచ్చేవాళ్ళండి. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మేము ఎలా తిరిగే వాళ్ళమో మాతో పాటుగా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అయినా ఎవరు కూడా వాళ్ళని ఏ అధికారి పట్టించుకోలేదండి. ఎప్పుడైతే జగన్ గారి గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళంతా ఇప్పుడు సొంతంగా ఇల్లు వచ్చాయండి. వాళ్ళు ఇల్లు దాకా వెళ్ళిపోయింది. బెగ్గర్ పొజిషన్ నుంచి ఇంటి యజమాని అయిపోయారు. ఇంటి యజమాని అయ్యారు. వెరీ గుడ్. తర్వాత ఈవెన్ ఒక 2-3 తులాలు గోల్డ్ వరకు కొనుక్కున్నారండి. ఇది ప్రత్యక్షంగా నేను కల్లారా నేను చూశాను. వెరీ గుడ్. ఇది ఏదో అబద్ధం కాదండి. ఆర్థికంగా వాళ్ళు స్థిరపడ్డారండి. మీ ఊరి పేరుతో సహా చెప్పారు కదా. అవునండి, ఊరి పేరుతో సహా చెప్పాం. ఈవెన్ ఎవరికైనా డౌట్ ఉంటే నేను చూపించడానికి రెడీ. రైట్. సో వాళ్ళంతా కూడా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కి ఓట్లేసి గెలిపించిన వాళ్ళండి. కానీ ఎవరు కూడా పట్టించుకోపోయేసరికి ఇప్పుడు ఈ జగనన్న ప్రభుత్వంకి సపోర్ట్ చేస్తున్నారు. అంతా ఖచ్చితంగా మళ్ళీ మేము నిలబెట్టుకుంటాం అంటున్నారు. ఎట్లా ఉంది జనంలో? నిజంగా నేను కూడా కొన్ని చోట్ల తిరిగినప్పుడు మా పెద్ద కొడుకు అని చెప్తే నేను సంవత్సరంన్నర క్రితం సంగతి చెప్పేది. ఆమదాల వలస దగ్గర ఒక రైటర్ దగ్గరికి వెళితే ఆయన మిస్సెస్ చెప్పారు నాతోటి, మా పెద్ద కొడుకు ఎట్లున్నాడా అంటే నాకు అర్థం కాలే ఫస్ట్. అదేనయ్యా, మా అబ్బాయి అమెరికా నుంచి కూడా ఫోన్ చేసి నీ పెద్ద కొడుకు ఎట్టున్నాడని అడుగుతుంటాడు, మరి జగన్ కొడుకులాగా చూసుకుంటానయ్యా అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు చెప్పట్లేదు, సంవత్సరంన్నర క్రితమే. సో అట్లాగే జగన్ కూడా ఆ పరిస్థితి, ఆ దశకు అనుభూతి దీనికి వచ్చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుందా మిత్రమా? అవునండి, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు లేరు వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఒక భరోసా ఇచ్చి వాళ్ళకి ఒక స్థాయికి తీసుకొచ్చి సమాజంలో గుర్తింపు ఇచ్చినప్పుడు ఎందుకండి అనుకోరు కొడుకు? ఖచ్చితంగా అనుకుంటారండి. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉందండి. ఇప్పుడు ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా స్థిరత్వం అయిన తర్వాత ఈ ఫ్యామిలీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయో, ఇప్పుడు మా ఊర్లో అండి టీడీపీ వాళ్ళంతా కూడా టార్గెటెడ్ గా ఉన్నారండి. మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా వీళ్ళంతా చూస్తాము. మొన్న క్యాంపెయినింగ్ వాళ్ళు చేశారండి ఊర్లో. బొగ్గు రమణమూర్తి అండి, ఎమ్మెల్యే పేరు కూడా చెప్తున్నాను, టీడీపీ క్యాండిడేట్. వీళ్ళంతా కూడా వచ్చి ఫ్యామిలీస్ మీద దాడి కూడా ప్రయత్నిస్తున్నారు. చాలా దారుణంగా ఉందండి విలేజెస్ లో పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అంటే పొరపాటున ఈ గవర్నమెంట్ రాకపోతే వాళ్ళు వచ్చి దాడులు చేస్తారనమాట. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వాళ్ళు మొహం మీదే చెప్పుకోతున్నారు. శివశంకర్ దీని మీద ఏమైనా స్పందిస్తారా? మిత్రమా లైన్లో ఉండండి. శివశంకర్, సో మీరంతా అలర్ట్గా ఉన్నారా? మీ కార్యకర్తల మీద దాడులు చేసే ప్రమాదం కూడా ఉంటుందంట ఒకవేళ పొరపాటు జరిగితే. శ్రీనివాస్ గారు, మీరు అనేటువంటిది మాట వాస్తవము. చాలా కక్షపూరితంగా ఉన్నారు. ఎందుకంటే ఈ లబ్ధిదారుల మీద, కార్యకర్తలు కాకుండా లబ్ధిదారులు ఏంటంటే కనుక అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటేయడానికి అడిగితే సార్ అది జగన్కే వేస్తామయ్యా, జగన్కే వేస్తామంటున్నారు. ఎవరు తెలుగుదేశం అభ్యర్థి వెళ్ళి అడిగినా కూడా, ఎందుకంటే వాళ్ళ మనసులో భావన మీ సంగతి చూస్తామో మాదే వస్తుంది అనేటువంటిది ఏదో ఉంటుంది చూడు, ఆ తాటాకుల చప్పళ్ళకు కుందేళ్ళు బెదరవని ఇక్కడ వాళ్ళు కూడా భయపడట్లేదు. శ్రీనివాసరావు గారు మీరు అన్నట్టు ఖచ్చితంగా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. ఇది రాజ్యాంగం అనేటువంటిది పకడ్బందీగా ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది. ఎవ్వరు కూడా ఎవరిని కూడా అనేదానికి కానీ ఆస్కారం కానీ ఇక్కడ ఉండదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఈ ప్రభుత్వం కానీ అటువంటి దాడులు చేసే వారిని ఖచ్చితంగా వాళ్ళ యొక్క నోటికి తాళం వేస్తుంది, ముక్కుతాడేసేసి పకడ్బందీగా చూసుకుంటారు. ఎవ్వరు కూడా స్వేచ్ఛగా వెళ్ళి మీ మనసులో ఎవరైతే లబ్ధి చేర్చారో, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో వారికి ఓటు వేయండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి రాబోతున్నారు. అసలు మీరు కూడా స్పందిస్తారా ఈ పరిస్థితి? అంటే తెలుగుదేశం వాళ్ళు ఈ రకంగా బెదిరిస్తున్నారు అన్నది శ్రీనివాస్ గారి అభిప్రాయం, మీరేమంటారు? అది కొన్ని చోట్ల జరుగుతోందండి. అది పూర్తిగా తెలుగుదేశం మద్దతుదారులుగా వ్యవహరించే వాళ్ళు, ఆ మనస్తత్వం ఉన్నవాడు, ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈ రకమైన మా గవర్నమెంట్ వస్తుంది మీ సంగతి చూస్తామనే మాట వాడుతున్నారు అక్కడక్కడ. అది ఎక్కువగానే ఉంది. అంటే అన్ని చోట్ల ఉందని చెప్పలేం కానీ అక్కడక్కడ వాడుతున్నారు అది. అయితే వాళ్ళు ఆ భ్రమంలో ఉండి ఈ రకమైన
చర్యలకు పాల్పడితే అంటే నష్టపోయేది దీనికి వాడు కారణం తప్ప. లోకేష్ రెడ్ బుక్ అని ఆ ఎర్రి బుక్ కేసు తిరిగాడు కదా, దాని ఎఫెక్ట్ కూడా కొంత తెలుగుదేశం వాళ్ళ మీద పడి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారేమో. అంటే ఒకటండి, బలంగా సమర్థించేవాడు తప్ప లోకేష్ మాటలను ఫాలో అయ్యేవాడు లేరు. లోకేషే కాదు, పవన్ కళ్యాణ్ కూడా బట్టలు తీసుకు కొడతాను, చంద్రబాబు గారు కూడా బట్టలు తీసుకు కొడతాం అని ఎట్టబడితే అట్లా మాట్లాడాడు కదా. నేను ఒక మాట చెప్తానండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం చెప్పినా గానీ జనంలో తాడు ఫాలోయింగ్ తీస్తా, లేదని తోలు నాకు ఒక తీస్తా. నిదర్శనం చెప్తా. నెత్తి మీద రూపాయి పెడితే పైసా పనికిరాడు పవన్ కళ్యాణ్ అని చెప్తే ఇప్పుడు ఈ పాటికి గోదావరి జిల్లాలో అట్టుకుపోవాలి, అలా ఏమీ స్పందన లేదు. అందువల్ల ఆయన మాటలను పట్టించుకోవడం మానేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాదు కాదు, అలాగే ఇప్పుడే లోకేష్ గారి తెలిసింది, మాటలు- ఇప్పుడే తెలిసింది, నా దృష్టికి వచ్చింది. చింతమనేని ప్రభాకర్ గారు ఎవరినో కొట్టాడంటే ఆయన ఆసుపత్రికి వెళ్ళాడంటే అప్పుడే కొట్టడం కూడా మొదలు పెట్టారట. జాగ్రత్త పడాలి శివశంకర్ గారు. దెందులూరు నియోజకవర్గంలో ఉద్రిక్తం ఉంది, ఆందోళన కూడా ఉందండి. ఆయన దూకుడు అలాగే ఉంది. లేదు సార్, అది జరుగుతూ ఉంటాయి. మీరు అన్నట్టు అట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. అదే ఇప్పుడు పీక్ లేక్ వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా చర్యలకు పాల్పడతారు సార్. అవును, ఓటమి భయంతో అని అనుకోవాలి. అతను గెలవలేము, రాలేము, ఏదో విధంగా మినోని. అవును, ఇంకొక పాయింట్ ఉంది శివశంకర్ గారు. నిన్న నేను ఒక వీడియో చూశాను. ఒక టీడీపీ మహిళా నేత ఏంటంటే వాళ్ళు టీడీపీ మహిళా నేత వెళ్ళి వాళ్ళని ఓటర్లని అడుగుతా ఉంది, ధరలు పెరిగినాయి అంటే. ధరలకి నువ్వు జగన్ గారికి ఏం సంబంధం, మోడీ గారి గవర్నమెంట్ కదా, పెట్రోల్ ధర పెరిగింది, మోడీ గారి గవర్నమెంట్ కదా, మీరు వాళ్ళతోటే ఉన్నారు కదా అని జనం అడిగేసరికి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక, అంటే ఈ రకమైన అబద్ధాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ని కూడా మొత్తం జగన్ గారికి అంటగట్టి ప్రచారం చేసే పరిస్థితి. మరి బీజేపీ తోటి వాళ్ళే ఉంటారు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు. బీజేపీ తోటి వాళ్ళే ఉంటారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. విశాఖ రైల్వే జోన్ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇంత భలే తమాషాగా ఉంది. ఇంతకీ బీజేపీతో వాళ్ళు ఎందుకు కలిసినట్టో ఎవరికీ తెలియదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక మరొక అంశంలోకి వెళదాం. రణదీప్ గారు ఒక లైన్లో ఉన్నారు. రణదీప్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే, నా పేరు రణదీప్ రెడ్డి, అడ్వకేట్ సార్. ఏమండి? నా పేరు రణదీప్ రెడ్డి, అడ్వకేట్ సార్. ఓకే, అడ్వకేట్, ఓకే, మాట్లాడండి. ఎక్కడ అది మేమేం తప్పు చేయట్లేదు కదా? ఏ తప్పు చేయట్లేదు సార్. యాక్చువల్గా ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో వాయిస్ రికార్డు వాళ్ళు కావాలంటే వాళ్ళు టెస్ట్ పంపించుకోవచ్చు. వాళ్ళు ఇంతవరకు అదే ఎక్కడ కూడా దాన్ని ఖండించిన దాఖలాలు ఎక్కడ లేవు. అవును, కాబట్టి సో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఏమైనా ఆడియో టెస్ట్ సౌదర్కంగా పంపించుకుంటే దానికి తెలిసిపోతుంది. మీకేమనిపించింది? అది ఫేక్ వీడియో అని కొంతమంది ఖండించారని ప్రచారం చేశారని అంటున్నారు కదా, కానీ వాళ్ళు ఎందుకు ఖండించలేకపోయారో మనకు తెలీదు. అది ఫేక్ వీడియో అనిపించిందా, నిజమైన వీడియో అనిపించిందా? అలా 100% నిజమైన వీడియో. ఎందుకంటే వాళ్ళ వంశ పారంపర్యం తీసుకుంటే ఇప్పుడు మన బాలకృష్ణ గారే ఉన్నారు. బాలకృష్ణ గారు అందరినీ దెబ్బ కొడతారు, చెప్పబట్టే దగ్గరికి వస్తే కొడతారు. కొట్టినాక వాళ్ళు ఏం చేస్తారు, మేము కొట్టడమే మీకు అదృష్టం అని చెప్తాడు. ఇది చాలా వీడియోలలో కూడా ఉంది. మేము మా చెయ్యి మీకు తగలడమే మీ అదృష్టం రా అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు జన్మతహా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది సార్. వాళ్ళ వంశంలో ఎందుకు వాళ్ళు ఏంటి కానీ వాళ్ళు ఆ రకంగా ఆ మూడ్లో ఉన్నారు వాళ్ళు. మేమేదో పెద్ద అనే ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది? భువనేశ్వర్ గారి భూత పురాణం ప్రభావం ఎట్లా ఉంటుంది? ప్రభావం ఖచ్చితంగా మన వీళ్ళల్లో గట్టిగా ఉంటుంది సార్ ప్రభావం. ఎందుకంటే ఇది సాధారణ ప్రజలు చాలా వరకు గమనిస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా దీని మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆవిడ ఎవరో బలహీన వర్గాల వారి మీదే ఆవిడ తన ఆక్రోశాన్ని ఇట్లా మాట్లాడిందా అనేది అనుమానం. ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, అంటే పని వాళ్ళ మీద, లేకపోతే ఇంకెవరి మీద అన్నానా, లేక టికెట్ల కోసం వచ్చిన వాళ్ళ మీద? ఏమండి? పని వాళ్ళ మీదే పడింది సార్. ఫైర్ పని వాళ్ళ మీద జరిగింది అంతేనా? కానీ కొన్ని పదాలేమో కాస్త ఏది మేము సంపూది అంటున్నారు అని అట్టుగా మాట్లాడింది. అది అర్థం కాలేదు ఎందుకో మరి. కానీ అయినా కూడా ఆ స్థాయిలో ఆవిడ నోట్లో ఆ బూతులేంటి, అసహ్యంగా ఎన్టీ రామారావు గారి వీళ్ళు చివరికి నిజంగానే ఎన్టీ రామారావు గారి పరువు వాళ్ళ కుటుంబ సభ్యులే తీసేస్తున్నారు. దురదృష్టం అది. రైట్, అంతే కదా. థ్యాంక్ యూ రణదీప్ గారు. ఇక చెప్పండి తిలక్ గారు, మీరు ఎప్పుడైనా చూసారా? అంటే గతంలో తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా కొన్ని నినాదాలు ఇట్లా ఇచ్చిన ఇంత నీచంగా ఈనాడు వాళ్ళు ఇప్పుడు శివశంకర
రైట్ తిలక్ గారు చెప్పండి, మీరు ఇట్లా నినాదాలు ఇస్తున్నట్టున్నారు కదా, ఇవాళ నాకు ఎవరో మిత్రుడు పంపితే చిన్న చూపించాను correction ఏంటంటే ఆ నినాదాలు రాయటం ఇవన్నీ కూడా. ఒకసారి శివశంకర్ ఏదో అడుగుతున్నారు, శివశంకర్ మాట్లాడండి. ఇప్పుడు మామూలుగా సార్ దీని గురించి ఏంటంటే ఇందాక ఏరియా వాళ్ళతో బ్రేక్ టైంలో ఏరియా వాళ్ళతో మాట్లాడితే కుప్పం సంబంధించిన వాళ్ళు మనోళ్ళు మాట్లాడారు. అంటే న్యూట్రల్ పర్సన్ ఎంతమందికి వాస్తవం అంటే 18వ తేదీ 19వ తేదీ 20వ తేదీ ఈ నెలలో భువనేశ్వర్ గారు ఆ చంద్రబాబు నామినేషన్ గురించి దానికి ఏదో వెళ్ళారంట అక్కడికి. కుప్పంలోకి వెళ్ళినప్పుడు ఆ కుప్పం సంబంధించిన స్టీరింగ్ కమిటీ ఒకటి ఉందంట, లోకేష్ వేశారంట ఎలక్షన్ మానిటరింగ్ కి. వాళ్ళందరూ వచ్చి మాట్లాడితే అమ్మ పరిస్థితి బాగాలేదు, గెలిస్తే లిటిల్ బిట్ మెజార్టీతో గెలవచ్చు లేదా ఓడిపోతున్నాము, దీనివల్ల ఏంటంటే చిత్తూరు ఎంపీ కూడా ఓడిపోతామమ్మా అనేసి వాళ్ళు ఇంటర్నల్ ఆమెకు చెప్పినప్పుడు డబ్బులు కూడా ఇంత ఖర్చు అయిందమ్మా మనకి ఇంతవరకు, ఇప్పుడు నామినేషన్ ఇంత ఖర్చు పెట్టాలి, భారీగా పెట్టాలి మనము అంటే దానికి సంబంధించిన ఆ చర్చ జరిగేటప్పుడు ఇంకొక దళిత నాయకుడు ఉన్నారంట, మొదటి నుంచి టీడీపీలో పనిచేసిన దళిత నాయకుడు. దానికి సంబంధించి అమ్మ టికెట్ కూడా, ఎందుకంటే జగన్ కూడా ఇట్లా చిన్న చిన్న వాళ్ళకి ఇస్తున్నారు, మాకు ఎస్సీ నియోజకవర్గంలో టికెట్ ఒక్కసారి చెప్పమ్మా బాబు గారికి చెప్పండి అని చెప్పి వేడుకోలు చేశారంట. ఈ ఫ్రస్ట్రేషన్ ఉంది కదా స్టీరింగ్ కమిటీలోనే, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి మనం బాగా, ఇంత ఖర్చు అయిందని లెక్కలు ఇవ్వడము, పరిస్థితి బాగలేదని చెప్పడము, ఇమ్మీడియట్గా ఇతను టికెట్ అడిగే లోపల ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ దళిత నాయకుడి మీద తీర్చుకునింది అనేటువంటిది మనకు జస్ట్ ఒక సమాచారం వచ్చింది సార్. దీని గురించి ఒక ముఖ్య వ్యక్తి ఆ టీడీపీ కోటర్లో ఉండే వ్యక్తి ఇలా చెప్పినట్టు మనకు ఇందాక మనకు తెలిసింది. సరే చూద్దాం మరి. ఫైనల్ గా తిలక్ గారు చెప్పండి, ఏంటి ఈనాడు ఇంకా 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 దిగజారిపోయి లోపల వచ్చే లేదా దీనికి ఏమంటారు? రైట్ తిలక్ గారు, ఈనాడు వాళ్ళది మీరు ఒకటి ఎలక్షన్ కమిషన్ కు ఫేక్ అని చెప్పి ఇచ్చారు, ఎక్కడా కూడా దానికి ఖండించలే. ఓకే తిలక్ గారు, ఈనాడు వాళ్ళు మీరు చూపించినటువంటి చెత్త పాలన, చెత్త పన్నులు అన్నారు. ఆ చెత్త పన్ను వేసింది బీజేపీ ఎన్డీఏలో ఉండి. ఇది సబ్జెక్ట్ గురించి కాదు, ఆ సబ్జెక్ట్ అబద్ధాలు ఇవన్నీ చాలా చెబుతున్నాం, కానీ ఆ స్థాయిలో ఈ ఎలక్షన్ ప్రచారం కంటే ఘోరంగా నినాదాలు రాయటం, ఎడిటోర్లు రాయటం, ప్రతి పేజీలోనూ జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాయటం, ఇప్పుడు ఏకంగా నినాదాలుని ప్రచురించే దయనీయ స్థితికి ఎందుకు వెళ్ళింది మీరు ఎప్పుడైనా చూసాము మనం? ఈ రకంగా నినాదాలు వేయడం అనేది ఫస్ట్ టైం. రామోజీరావు కక్ష గట్టి చేసిన పనులు లోగడ ఉన్నాయి. మార్గదర్శి మీద అసెంబ్లీలో దేవినేని రాజశేఖర్ గారు మాట్లాడారని చెప్పి కక్ష కట్టి ఆయన నియోజకవర్గంలో డబ్బులు ముచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి రామోజీరావు. అందువల్ల ఆ కక్ష కట్టడం అనేది. అట్లాగే భువనేశ్వర్ గారి బూతుల విషయానికి వస్తే లోగడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ బయటకు వీడియో వచ్చింది. ఎంప్లాయీస్ గురించి చర్చ వస్తే బూతులు వాడుతూ వాళ్ళకి జీతాలు ఎందుకు పెంచాలని రాధాకృష్ణ మాట్లాడిన విషయం. అందువల్ల ఆ కుటుంబంలోనే కాదు వాళ్ళ మద్దతుదారులు కూడా ఈ ధోరణి ఉందనేది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ నినాదాల పేరుతో ఈనాడులో వేస్తే అది పెద్ద సైజు కరపత్రం అవుతుంది తప్ప వార్తాపత్రిక ఎట్లా అవుతుంది? అది రామోజీరావు అభిప్రాయాలు అవుతాయి తప్ప ప్రజలు వార్తగా తీసుకోరు కదా. అమలు అది పెద్ద ఉపయోగపడి ఇప్పటికే దిగజారింది. ఈ టీవీ ఛానల్స్ లో కూడా రేటింగ్ బాగా పడిపోయింది. సాక్షి బాగా పెరిగితే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ బాగా కింద పడిపోయి, ఇంకా వాళ్ళకి అయినా కానీ రేపు ఎలక్షన్ల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటది, జనసేన పరిస్థితి ఎలా ఉంటది అనేది ఒక ఆస్పెక్ట్. ఈనాడు డిజిటల్ పేపర్కి వెళ్ళిపోతుంది, ప్రింట్ మీడియా మూసేస్తున్నారు అనేది ఒక వాదంతి కూడా ఉంది. వాళ్ళు చివరి దశలో చేసుకోండి, కానీ ఇంత నీచంగా ఓ ప్రభుత్వం మీద, ఒక రాష్ట్రం మీద, ఒక సైకోల్ మాదిరిగా, సైతాన్ల మాదిరిగా, పైతాన్ల మాదిరిగా మారకూడదు కదా, మరీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించకూడదు కదా. రైట్ తిలక్ గారు, శివశంకర్ గారు, పలువురు